హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్. ఇప్పుడు మనం పిల్లలకి ఫేస్ మీద ఈ వైట్ ప్యాచెస్ ఎందుకు వస్తాయో వాటి గురించి మనం మాట్లాడుకుందాం. కామన్గా పిల్లల్లో ఎదిగే వయసులో వాళ్ళకి వైట్ ప్యాచెస్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది యూజువల్గా ఒక రకంగా స్కిన్ కొద్దిగా మటుకి డ్రై అవ్వడం వల్ల వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే బాగా సన్లైట్కి లేకపోతే నార్మల్ లైట్కి అలా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కొన్ని ప్యాచెస్ అన్నవి మనకి మటుకి కనిపిస్తూ ఉంటాయి. మనం దీన్ని కొద్దిగా మటుకి మాయిశ్చరైజర్స్ కానీ ప్రాపర్గా వాడితే అవి మటుకి పోతూ ఉంటాయి. కొన్ని టైప్ ఆఫ్ వైట్ ప్యాచెస్ అన్నవి పుట్టుక నుంచే ఉంటాయన్నమాట. అవి బర్త్ మార్క్స్ అంటాం అన్నమాట. సో ఈ బర్త్ మార్క్స్ అన్నవి పోవు, ఎప్పటికీ అవి మటుకి పోవు అండ్ అవి అలాగే ఉంటాయి. సో దానివల్ల పెద్ద ఇబ్బంది అయితే కాదు. కొన్ని రకాలైన వైట్ స్పాట్స్ అన్నవి కొన్ని రకాలైనవి అవి మటుకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయన్నమాట. దాన్ని మనం టీనియా అంటాం అన్నమాట. సో టీనియా అన్నది అది కొద్ది స్పాట్స్ ఉన్నాయి అంటే అది మనం మటుకి చూసుకొని యాంటీ ఫంగల్ క్రీమ్స్ అలాగే ఇస్తే స్లోగా అవి కూడా మటుకి పోతూ ఉంటాయి. కానీ ఫేస్ మీద ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నవి చాలా రేర్గా వస్తూ ఉంటాయి అన్నమాట. వేరే చోట్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కానీ ఫేస్ మీద అయితే యూజువల్గా మటుకి రాదు. నెక్స్ట్ ఏంటంటే ఇది ఏమన్నా మటుకి విటిలిగో అప్పుడప్పుడు ఏంటంటే చాలా చాలా బ్రైట్గా వైట్గా ఉంటాయి. అంటే వెల్ డిమార్కేటెడ్, అంటే ఒక షార్ప్ మటుకి మార్జిన్స్తో ఉండే మటుకి వైట్ ప్యాచెస్ కానీ ఉన్నట్లయితే అవి కొద్దిగా మనం మటుకి బాదర్సమ్. అది ఎందుకంటే అది ఒక మటుకి ఆటో ఇమ్యూన్ కండిషన్ అన్నమాట. ఇమ్యూనిటీ ప్రాబ్లం వల్ల విటిలిగో అన్న మటుకి కండిషన్ అయితే వాళ్ళకి మటుకి రావచ్చు. అండ్ అది నెమ్మదిగా వేరే మటుకి చోట్ల కూడా మనకి మటుకి స్ప్రెడ్ అవ్వచ్చు. సో ఎనీ వైట్ ప్యాచ్, ఏ వైట్ ప్యాచ్ అయినా క్లియర్ కట్గా వెల్ డిఫైన్డ్ మార్జిన్స్ కానీ ఉన్నది అంటే అది మటుకి విటిలిగో అయి ఉండొచ్చు. సో అది ఉన్నది అంటే మనకి మటుకి కనిపించింది అంటే డెఫినెట్గా స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి, డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సిన మటుకి అవసరం ఉంటుంది. సో ఎందుకంటే అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, ఎంటైర్ బాడీ కూడా అది మటుకి వచ్చేయచ్చు. బట్ యూజువల్గా వచ్చే కామన్ వైట్ ప్యాచెస్ అన్నవి దాన్ని పిట్రియాసిస్ ఆల్బా అంటాము. అది ఓన్లీ స్కిన్ కొద్దిగా డ్రై అవ్వడం వల్ల వస్తుంది. మనం మటుకి మాయిశ్చరైజర్స్ కానీ సన్ స్క్రీన్స్ కానీ నెమ్మదిగా మటుకి వాడితే అవే మటుకి పోతూ ఉంటాయి. అవి కొంత ఎక్కువైనా తక్కువైనా స్లోగా అవి మటుకి తగ్గిపోతాయి అన్నమాట. దానివల్ల మనకి పెద్దగా భయం అయితే లేదు. బట్ యూజువల్గా మనం మటుకి న్యూట్రిషన్ కూడా బాగుందా బాగాలేదా అనేసి మనం మటుకి చూసుకోవాలి. వాళ్ళకి బ్లడ్ కరెక్ట్గా ఉందా, ఎనీమియా ఉందా, వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నదా, జింక్ బాగానే ఉన్నదా, వైటమిన్ B12 బాగానే, ఇలాంటివన్నీ మనం మటుకి ఒకసారి చూసుకొని ఒకవేళ వాళ్ళకి ఏమైనా మటుకి డెఫిషియన్సీ ఉన్నట్లయితే మనం దానికి ఇచ్చి మనం మటుకి ట్రీట్మెంట్ అయితే చేయొచ్చు. సో యూజువల్ వైట్ ప్యాచెస్ గురించి మనకి ఏ రకంగా మటుకి వరి అయితే లేదు. సమ్టైమ్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ విటిలిగో కానీ ఉన్నది అంటే దానికి డెఫినెట్గా మనం మటుకి స్కిన్ స్పెషలిస్ట్, డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం మంచిది. థ్యాంక్ యూ.